సాధారణంగా మనం పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రప్రథమమైన కారణం సాతాను. ఏమండి, మనం భక్తిలో ఉండకుండా మన జీవితాల్ని పక్కకు వైదొలిగించడానికి వాడు ఎన్నో ప్లాన్స్ పెట్టుకున్నాడు, వాడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, వాడు కంకణం కట్టుకున్నాడు. భక్తిలో నుంచి మనల్ని ఏం చేయాలి? తప్పించేయాలి. ఎలాగైనా సరే మనల్ని ఏం చేయాలి? తప్పించేయాలి అని చెప్పి వాడి ప్లాన్స్లో వాడు ఉన్నాడు. వాడు రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి సాతాను గురించి పక్కన పెడితే కొన్ని మన తప్పిదాలు కూడా కొన్ని ఉంటాయి కనుక పడిపోవడానికి కారణాలు ఏమిటో, అలా పడిపోయిన భక్తులు ఎవరో కూడా నేను మీకు చెబుతాను. పడిపోవడానికి కారణాలు ఏమిటో, పడిపోయిన భక్తుల యొక్క జీవిత విధానం ఎట్టిదో కూడా నేను మీకు చెబుతాను. దేవుని బిడ్డలారా, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు పడిపోవడానికి గల కారణాలు ఏమిటో మూడు చెబుతాను. ఈ మూడు మీరు చక్కగా మీ హృదయంలో భద్రపరచండి. ఈ మూడు విషయాలలో 6 భక్తులను మీకు నేను చూపిస్తాను. వాళ్ళ జీవితాలు కూడా మీరు జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఏమిటి దేవుని బిడ్డలారా, భక్తిలో మనం ఎన్నటికీ పడకూడదండి. భక్తిలో మనం ఎన్నటికీ జారిపోకూడదండి. భక్తిలో మనం ఎన్నటికీ ఓడిపోకూడదండి. భక్తిలో మనం ఎన్నటికీ ఏమిటి దేవుని బిడ్డలారా తగ్గిపోకూడదండి. భక్తి దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాను. యేసయ్య ఎప్పుడు ఒకలానే ఉన్నాడు. ఆయన్ని ఆరాధిస్తున్న మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనము, ఆయన్ని ప్రేమిస్తున్న మనము ఒకలానే ఉండగలుగుతున్నామా? మన భక్తి ఒకలానే ఉంటుందా? మన ప్రార్థన ఒకలానే ఉంటుందా? మన పాటలు, ఆరాధన, పరిచర్య, మన క్రమం అంతా ఒకలానే ఉంటుందా? ఒకలా ఉండగలిగిన రోజు దేవుడు మనలను ఆయన ఒక మంచి స్థాయిలో, స్థితిలో నిలబెడతాడు. అయితే ఒక 3 విషయాలు మీకు నేను చెబుతాను. పడిపోవడానికి గల కారణాలు ఏమిటంటే, మొట్టమొదటి కారణము సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ పడిపోవుట అన్నమాట కనబడిందా? మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, ఒక విశ్వాసి ఆత్మీయంగా పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే గర్వం. ఏమిటి? గర్వం నెత్తికెక్కి ఏమండి దేవుని బిడ్డలారా, కళ్ళు కానక గుడ్డివారుగా మారిపోయి, ఏమండి దేవుని బిడ్డలారా, మనము భక్తిలో నుంచి జారిపోయేటట్లుగా ఆ సాతానగాడు ఈ గర్వం అనే ఈ వెపన్ని మన మీదకి వదిలాడు. ఏమిటి? మొట్టమొదటి పాయింట్ ఏమిటి? గర్వము. దేవుని బిడ్డలారా, నిజమే కదా, క్రైస్తవులకి ఏం ఉండకూడదు? గర్వం ఉండకూడదు. నేను గొప్ప, నేను బాగా పాటలు పాడతాను, నేను బాగా దేవుని బిడ్డలారా అర్థమవుతుందా, వాయిద్యాలు వాయిస్తాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నేను బాగా లేకపోతే పరిచర్య చేస్తాను, నేను బాగా కానుకలు ఇస్తాను అన్న గర్వం మనకు ఉండకూడదు. ఏమిటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలేమన్నాడు, నీవు నిలుచున్నావని తలంచుకుంటున్నప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు పడిపోవడానికి గల కారణాలు చెబుతున్నా కదా. మొట్టమొదటి కారణం ఏమిటి? గర్వము. నెబుకద్నెజరు రాజు మీకు తెలుసా? నెబుకద్నెజరు ఆయన అన్యుడు, కానీ దేవుడు అతన్ని దీవించాడు. కానీ ఆ కలిగిన దీవెనను బట్టి గర్వించాడు, దేవుడు గడ్డి తినిపించాడు. అర్థమవుతుందా? మనకేముండకూడదని చెప్పాను? గర్వం ఉండకూడదు. పడిపోవడానికి ముందు గర్వం నడిచిద్దంట. ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి, ఒక సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, ఏమండి దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నప్పుడు, దేవుని చేతిలో బహుబలముగా నిలదొక్కున్నప్పుడు అతనిని తప్పించాలని చెప్పి సాతాను ఎన్నో రకాలుగా ప్లాన్స్ వేస్తాడు. కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వదు. అయితే ప్రతి మనిషిలో ఉండేది ఏంటో తెలుసా? ఇదే. ఏమిటిది? ఇది గర్వం. దీనికి కోర్ రెఫరెన్స్లుగా చాలా ఉన్నాయి. ఏమండి? అహం అని, ఏమండి దేవుని బిడ్డలారా, లేకపోతే అసూయ అని చెప్పి, ఇలా దానికి తగ్గ గర్వము, దానికి తగ్గ నానా అర్థాలు ఏదో అంటారు కదా, మీరు చదువుకున్నారు కదా. ఒక అర్థానికి రకరకాల ఏదో ఉంటాయి కదా, నేను చదువుకోలేదు. అలాగే గర్వానికి కొన్ని మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటి? గర్వము. నెబుకద్నెజరు అనే రాజు దేవుడు దీవించాడని చెప్పి గొప్పలు పోయి గర్వపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? 7 సంవత్సరాలు రాజు చేత గడ్డి తినిపించాడు. 7 సంవత్సరాలు రాజు చేత గడ్డి తినిపించాడు. అంటే గర్వం అనేది ఒక ఆత్మీయుడికి, ఒక విశ్వాసికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాడు ఇక్కడ వచ్చి పడుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటి యొక్క కారణం ఏమిటంటే, మనము పడిపోవడానికి గల కారణము గర్వం. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు నేను చూపిస్తాను. వీరు కూడా గర్వపడి దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు, దేవుని దీవెన పోగొట్టుకున్నారు, స్థాయి పోగొట్టుకున్నారు, అంతస్తు పోగొట్టుకున్నారు, చివరాఖరికి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. పడిపోవడానికి గల కారణం ఏమిటి? గర్వం.
ఆ గర్వంతో ఇద్దరు భక్తులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. మొట్టమొదటి వాడు సాతాను, రాసుకోండి. ఆ తర్వాత సౌలు, రాసుకోండి. వెంటనే నా వైపు చూడండి, నేను చెప్తాను ఇక స్టోరీ అంతా. సాతాను 1, 2 సౌలు. ఇప్పుడు మళ్ళా రిపీట్ చేస్తున్నా. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోవకుండా చూచుకోవాలి. మనం పడిపోకుండా చూచుకోవాలి. అయితే పడిపోవడానికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి కారణం ఏమిటి? గర్వం. గర్వం గర్వం వలన నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గెడ్డుతున్నాడు. కాబట్టి మనకేం ఉండకూడదు? గర్వం ఉండకూడదు. నేను గొప్ప అన్న ఆ తలంపు వెంట్రుకతో సమానంగా మనం తీసేయాలి. మనం ఎంత గొప్పవారమైన దేవుడి ముందు చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను? గర్వపడి దేవుని ఆత్మను పోగొట్టుకున్న ఇద్దరు వ్యక్తుల గురించి చూపిద్దాం అనుకున్నాను కదా. మొట్టమొదటి వ్యక్తి పేరేంటి? లూసిఫర్, ప్రధాన దేవదూత, వేగుచుక్క. బోల్డ్ పేర్లు ఉన్నాయి వాడికి. ఎన్ని పేర్లు ఉన్నాయి? బోల్డ్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన లోకంలో దేవి దేవతలుగా పిలువబడుతున్న ఈ దేవుళ్ళందరూ వాడే, తోయబడిన దేవదూత వాడే. ఇప్పుడు గర్వం వలన ఈ లూసిఫర్, వేగుచుక్క, ప్రధాన దేవదూత జీవితం ఎలా పాడు చేసుకుందో తెలుసా? ఇక్కడ మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, తాను నిలుచున్నానని దేవుడు తీసుకెళ్లి అన్ని దేవదూతల కంటే పైన నుంచో పెట్టాడు ఈ ప్రధాన దేవదూతని, వేగుచుక్కని, లూసిఫర్ని. ఎక్కడి నుంచో పెట్టాడు? పైన, అందరికంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ అందరికీ అధికారి ఎలాగ నేను, మీ మీద పెద్ద అలాగో, అలాగే పరలోకంలో దేవదూతలందరికీ కూడా పెద్ద ఈ వేగుచుక్క, ఈ లూసిఫర్, ఈ సాతానుగాడు. అలా పైన ఆ అధికారంతో ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చాడో చక్కగా అణిగిమణిగి బతుకుండొచ్చు కదా, చక్కగా ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి ప్రధాన దేవదూత వేగుచుక్క ఏం చేసింది? పరలోకంలో ఇక నా ఇష్టం, దేవుడి కంటే నేనే గొప్ప. ఆ దేవుడు లేడు, గీవుడు లేడు, నేనే ఆ దేవుడి కన్నా కూడా నేనే గొప్పవాడు, నాకే పవర్స్ ఎక్కువ ఉన్నాయి, నా వెనకాల చాలా మంది ఉన్నారు. ఏమండి? గర్వం వచ్చేసింది సాతానికి, దేవదూతకి. దేవుణ్ణి కాదురా, అందరూ కలిసి నన్ను ఏం చేయాలి? నన్ను ఆరాధించండి, నన్ను పొగడండి, నన్ను పూజించండి అని చెప్పి గర్వపోయాడు. దేవుడు వాడికి గడ్డి తినిపించాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. మనుషులు పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటి? గర్వం. ఈ గర్వం మనల్ని గడ్డి తినిపిస్తుంది, దేవుడు వచ్చి బుద్ధి చెప్పేటట్లు చేస్తుంది. నెబుకద్నెజరుకి అట్లాగే జరిగింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ప్రధానంగా చదువుకుంటున్నటువంటి ఈ ప్రధాన దేవదూత వేగుచుక్క, లూసిఫర్, సాతానుగాడు కూడా మంచిగా దేవుడు దీవించి ఆకాశంలో పెట్టి, అందరికన్నా ఎత్తుగా పెట్టి, పవర్స్ ఇచ్చి, ఏమంటే దేవుని బిడ్డలారా, స్థాయి ఇచ్చి, అధికారం ఇస్తే చక్కగా వాడి పని వాడు చేసుకొని దేవుని మహిమపరుచుకొని హ్యాపీగా బతికేదానికి గర్వానికి పోయి, హెచ్చులకి పోయి వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. చివరికి వాడు మూటగట్టుకున్నది ఏమిటి? ఆకాశము నుండి పడద్రోయబడి అగత్పాతాళానికి అనగద్రొక్కబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అగత్పాతాళానికి అనగద్రొక్కబడ్డాడు వాడు. ఆలోచించండి. ఇప్పుడు ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణం ఏమిటి? గర్వము. ఈ గర్వం క్రైస్తవులకి ఉండకూడదు. గర్వం అనగా మీకు అర్థం కావాలి. నేను బాగా పాట పాడతాను. ఒకరోజు ఈ ప్రాంతంలో నేను ప్రతి సంవత్సరం 3 రోజులు మీటింగ్స్ పెడతాను. ఆ ఏడు నా దగ్గర డబ్బు లేక ఈ హై టెన్షన్స్ విద్యుత్ వైర్లు చివర డాన్ బాస్కో స్కూల్ పక్కన ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో నేను మీటింగ్స్ పెట్టాను. 2 రోజులు మీటింగ్స్ పెట్టాను. 3 దినాలు కాస్త 2 రోజులు కుదించి మీటింగ్ పెట్టాను. ఈ వైర్లు చివర డాన్ బాస్కో పక్కన, చేపలకుండీకి పక్కన బీబీసీ అని చర్చ్ ఉంటుంది. అక్కడ 2 రోజులు మీటింగ్స్ పెట్టాను. స్పీకర్స్ని వేశాను. సంఘాన్ని పిలుచుకున్నాను. అందులో 2 వ్యక్తులు, ఒకతను సేవకుడు, మరొక ఆమె విశ్వాసి. ఒక సేవకుడు అంటాడు, నాకు అర్ధగంట సమయం ఇచ్చావేంటి? నేనేమిటి, నా వాక్చాతుర్యం ఏమిటి, నేనేమిటి, నా గొప్పతనం ఏమిటి? నాకు మినిమం 1.5 సమయం ఉంటే కానీ నేను వాక్యం చక్కగా చెప్పలేను, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు అన్నాడు. వాస్తవానికి నాకు కొంచెం బాధ కలిగిన, అతనిలో నాకేం కనబడింది అంటే ఏమిటంటే అతని యొక్క క్వాలిఫికేషన్, నాకు 1.5 సమయం, నేను మంచిగా ప్రసంగం చేయగలను, అతనికి అరగంట ఇచ్చావు. అతనికంటే ముందు ఒక సేవకుడికి అరగంట సమయం ఇచ్చా. అతనికి అరగంటే, నాకు అరగంటేనా? ఇది కరెక్ట్ కాదు, అతనికంటే నేను గొప్పవాణ్ణి అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ తుంచాలో అక్కడ తుంచాడు ఆ మొక్కని. ఇప్పుడు ఎండిపోయిన చెట్టుగా మారిపోయింది. మరొక విశ్వాసి అదే మీటింగుల్లో చాలా మందికి పాటలు ఇచ్చాను. అంతకు ముందు రోజు పాటలు పడింది. ఆ టైంలో అనేక మందిని మనము మరి చూసుకోవాలి కదా. నేను ఆ తల్లిగారికి పాట ఇవ్వకుండా ఆ తల్లిగారి కూతురికి పాట ఇచ్చా. ఇప్పుడు మీరున్నారు, మీకు ఇవ్వాల, మీ కూతురికి నేను పాట ఇచ్చా. సంతోషపడాలా? భర్తగారిని పిలవనంపించి నాకు ఆర్డర్ పట్టుకొని పచ్చి బూతులతో చర్చి ముందు నాతో గొడవాడేటట్లు చేసింది ఆ మహాతల్లి. ఇప్పుడు ఆవిడ మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటి? నేను బాగా పాటలు పాడతాను, నాకు ఎందుకు మీరు పాట ఇవ్వలేదు? గర్వం. కారణం ఏమిటి? గర్వము. నేను బాగా పాటలు పాడతాను, నా ఎంతటోడు లేడు, నేను బాగా పరిచయం చేస్తాను, నేను బాగా కానుకలు ఇస్తాను, నేను బాగా చదివింపులు చదివిస్తాను, నేను బోలెడంత చేస్తాను పాస్టర్ గారికి, అది ఇది అని మనం అనుకుంటాం కాదు. అందుకని నేను ఎప్పుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలి?
ఇప్పుడు నువ్వు బాగా పాట పాడతావు, నీ గురించి ఎవరు చెప్పాలి? యేసయ్య చెప్పాలి. నేను చెప్తే అంత నేను ఆఫ్టర్ గానే కదా. ఇప్పుడు నా మాటలు ఏమన్నా ఉంటుందా? నేను చెప్పినా ఏముండదుగా. మీ గురించి ఎవరు చెప్పాలి? సాక్షాత్తు యేసయ్యే సాక్ష్యము పలకాలి. అలాగా బైబిల్ గ్రంథంలో యేసయ్యే సాక్ష్యం కలిగిన భక్తులు కొందరు ఉన్నారు. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, గర్వం అనేది మన దరి చేరకూడదు. గర్వం ఉంటే సాతాను ఏ రీతిగా అయితే పరలోకంలో నుంచి త్రోయబడ్డాడో మనము కూడా అట్లనే త్రోయబడతాం. రెండో వ్యక్తి పేరు ఏమిటి అక్కడ రాపించాను? సౌలు. సౌలు గాడిదలు కాచుకునేవాడు. బెన్యామీను గోత్రం. అతి తక్కువ స్థాయి, అతి తక్కువ స్థితి. మొట్టమొదటి రాజు. ఎంత గొప్ప ధనిత ఇచ్చాడు దేవుడు. గాడిదలు కాచుకునేవాడికి దేవుడు పిలిచి, నా ప్రజల మీద నువ్వు రాజుగా ఉండు, నీకు రాజ్యాన్ని అప్పగిస్తున్నా, నిన్ను అభిషేకిస్తున్నా, నిన్ను రాజుగా నియమిస్తున్నా అని చెప్పి దేవుడు చక్కగా అభిషేకిస్తే మనోడు ఏం చేశాడు? దేవుడి మాటలు పక్కన పెట్టి సొంత జ్ఞానము, నిజం దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవునికే వ్యతిరేకంగా మారిపోయి దేవుడు చెప్పిన పని చేయడం మానేసి ఇంకా పైపెచ్చు బొంకుతున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు. సౌలా ఏమిటి నువ్వు చేసిన పని అంటే, ఇదేమి లేదు, అదెంత పని ఇదంత పని, నేను చేసింది మీరు చెప్పినట్లే నేను చేశాను. ఆ కథ అంతా రెఫరెన్స్లు అవి మీరు ఇంటికి చదువుకుందిగా నేను ఇస్తాను. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రధాన దేవదూత వేగుసుక్క పడిపోవడానికి కారణం ఏమిటి? గర్వం. ఒక గాడిదలు కాచుకునే వాడిని దేవుడు రాజుగా నియమిస్తే తన స్థాయిని మర్చిపోయి చిల్లరి వేషాలు వేసి తాను చివరికి, ఇప్పుడు ఏమిటి దేవుని, ఒక రాజు తన మరణం ఎంత దారుణంగా ఉంది. గర్వపడడం వల్ల చివరికి సౌలు జీవితాన్ని కనుక మీరు పరిశీలిస్తే దేవుని బిడ్డలారా, సౌలుకి దేవుని ఆత్మ ఉండేది ఒకప్పుడు. తాను గర్వపడడం వల్ల ఆ దేవుని ఆత్మ పోయి దురాత్మలు వచ్చి పడ్డాయి సౌలు మీద. అర్థమవుతుందా? ఇప్పుడు మనము క్రైస్తవులంగా గర్వం అనేది మనకు దగ్గరికి రాకూడదు. ఒకవేళ వచ్చిన మనుషులం కాబట్టి ఏదో బుద్ధి గడ్డి తిని ఏదైనా ఆలోచన వచ్చినా వెంటనే క్షమాపణ చెప్పుకొని మరి ఇంకొకసారి ఇది నాకు రానివ్వకు ప్రభువా అని ప్రార్థించాలి. ఏమంటే మనం మనుషులం కాబట్టి కొన్ని ఆలోచనలు అనుకోకుండానే వస్తాయి. వాడితో నేను మాట్లాడేది ఏమిటి, వాడంతా వాడు బతికెంత అన్న తలంపులు వస్తాయి, వాళ్ళంతా వాళ్ళ స్థాయి ఎంత అన్న ఆలోచనలు వస్తాయి. కానీ వచ్చినంత మాత్రం తప్పు అని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది ఏమిటి దేవుని బిడ్డలారా, రిపీట్ అవ్వకూడదు. ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అది తప్పుగా పాపంగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి మాట ఏమిటి? పడిపోవడానికి గల కారణం గర్వము. ఈ గర్వం మనల్ని గడ్డి తినిపించింది. ఈ గర్వము మనలను ఒకరోజు నాలాంటి ఒక పేద విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఏం బాగోలేదు, నాకు అన్నీ కలిసి వస్తే సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను, మీ దగ్గర మీ పాద సేవ చేసుకుంటూ బతుకుతాను అని చెప్పి సేవకుడి దగ్గర నమ్మకంగా బతికితే ఆ నమ్మకత్వాన్ని బట్టి సేవకుడు సంఘంతో చెప్పించి బలంగా ప్రార్థన చేయిస్తే దేవుడు మెచ్చి ఆ ప్రార్థన విని ఏమీ లేనటువంటి వ్యక్తిని బహుబలముగా దీవించాడు, ఆశీర్వదించాడు. పొలాలు, ట్రాక్టర్లు, బొలెడంత వగేరా వగేరా ఏర్పాట్లు అయ్యాయి. కొద్ది రోజులకి కలిగిన ధనాన్ని బట్టి గర్వం కలిగింది అయ్యగారికి. ఏం కలిగింది? గర్వం కలిగింది. దేవుడి మందిరాన్ని మర్చిపోయాడు, దేవుడిని మర్చిపోయాడు, అసలు దేవుడి వైపు రావడం లేదిక. ఏదో ఒక రోజు దారి పడుకుని పోతూ ఉంటే పాస్టర్ గారు కనబడి, అయ్యా ఆగండి, ఏమిటి మధ్య కనబడట్లేదు, ఒకప్పుడు మీరే ముందు ఉండేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు, నా పక్కనే నిలబడేవాళ్ళు. ఏంటంటే చాలా బిజినెస్లు పాస్టర్ గారు, చాలా పొలాలు, చాలా వ్యవహారం, ఏమిటో ఈ మధ్య అసలు ఖాళీగా ఉండట్లేదు, సమయం ఉండట్లేదు. ఒక పని చేయండి, మందిరానికి రావాలంటే నాకు ఇంత బిజీగా ఉంది కదా, దేవుడు మందిరానికి వచ్చే కృపనివ్వమని, మందిరానికి రాలేకపోతున్నాను ఖాళీ కావాలని చెప్పి ప్రార్థన చేయండి. పొరపాటున అనకూడదు అన్నమాట అన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాడి గర్వం చూసారా? పాస్టర్ గారు కనపడి మందిరానికి రావట్లేదు ఏమిటయ్యా అంటే, ఏదో అయ్యా బాబు అని చెప్పుకొని నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవ్వాల్సింది, ఖాళీ ఉండట్లేదు, ఖాళీ అయ్యేటట్లు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి పొగరగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన చెప్పాడు, ఫస్ట్ చెప్పాడు, ప్రార్థన చేశాడు, రెండోసారి చెప్పాడు, అయ్యా ఖాళీ కావాలంట ప్రభువా. మొత్తం ఖాళీ చేశాడు దేవుడు. మొత్తం ఖాళీ చేశాడు. మొత్తానికి శూన్యం, సున్నా. మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చాడు. అందుకని మనకి ఏం ఉండకూడదు? గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే గడ్డి తింటాం. అంతేనా? రాజులు సహితము బోర్లా పడేటట్లుగా చేశాడు దేవుడు. గర్వం ఉండకూడదు. ఏ క్రైస్తవుడికి గర్వం ఉండకూడదు. కానీ ఈరోజు ఆ గర్వం అనే దురాత్మ మన నుంచి దూరం అవునుగాక. ఆమేన్. సౌలు కూడా గర్వపడ్డాడు, ఆ ప్రధాన దేవదూత గర్వపడింది, నెబుకద్నెజర్ రాజు గర్వపడ్డాడు, ఇంకా చాలా మంది గర్వానికి పోయి గడ్డి తిన్నారు. ఏమైనప్పటికీ మనము పడిపోవడానికి గల కారణం ఏమిటి? గర్వం. భక్తుల నుంచి పడిపోవడానికి గర్వం. అవునండి, నిజమే దేవుని బిడ్డలారా. ఇలా ప్రతి విషయంలో కూడానండి, మనం ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నేను గొప్ప అన్న ఈ తలంపు ఎప్పటికీ ఎవరికి రాదు. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, అలా ఉంటారా? మరి మీరు ఎంత ఎత్తుకు వెళ్ళినా, ఎంత స్థాయికి వెళ్ళినా, మీరు ఎంత అభిషిక్తులైనా, మీరు ఎంత ఆత్మపూర్ణులైనా, మీరు ఎంత ప్రార్థనా పరులైనా, ఏమండి ఆ అమ్మకి ప్రార్థన రాదు, ఎంత చెప్పినా ప్రార్థన చేయట్లేదు అనకండి. మీకు ప్రార్థన వచ్చిందని పక్కన ఎగతాళి చేయకండి. మనము అభిషేకం పొందుకున్నామని ఎదుటోని అభిషేకం లేదని
కించపరచుకండి. మనకు కలిగినదేదో మనకిచ్చాడు, వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి కావాల్సింది వాళ్ళకి. కాబట్టి మనము అహం, గర్వం, హెచ్చింపు ఇలాంటి స్వభావాలన్నిటినీ ఈ రోజునే విడిచిపెట్టేద్దుముగాక. రెండో మాట ప్రసంగి 6:9. ప్రసంగి 6:9 చదవండి, త్వరగా ముగించేద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. మా పేజ్ నెంబర్ కూడా చెప్పుకో. 560 559 చదవండి. 559వ పేజీ ప్రసంగి 6:9. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఈ మాట రాసుకోండి. అడియాశలు కలిగి తిరుగుట. ఏమండి? అడియాశలు కలిగి తిరుగులాడుట. పడిపోవడానికి గల రెండవ కారణం ఏమిటి? ఆశ ఉండొచ్చండి, అతిగా ఆశ ఉండకూడదు. ఏమండి? అతిగా ఆశ ఉండకూడదు. అదే భక్తుడు ఏమని చెబుతున్నాడు? నీకు కలిగిన దాంతో సంతృప్తి చెందు, నీకున్న దాంతో హాయిగా బ్రతుకు, అంతేగాని అడియాశలు కలిగి అటూ ఇటూ తిరిగి భక్తుల నుంచి మాత్రం ముందుకు పడిపోకు. ఇప్పుడు ఒక ఇద్దరు భక్తుల గురించి చెబుతాను, వారి గురించి మీరు రాయండి. యోధా, గెహజీ. యోధా, గెహజీ ఈ ఇద్దరు భక్తుల పేర్లు రాసుకోండి. ఇక నా వైపు చూడండి, ఇక నుంచి నేను చెబుతాను. మొదటి వ్యక్తి పేరు యోధ, ఇస్కరియోతు యోధ. రెండవ భక్తుడి పేరు గెహజీ. పడిపోవడానికి గల రెండవ కారణం ఏమిటి? అడియాశలు. ఏమిటి? ఆశ ఉండడం తప్పు కాదండి. బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుని ఆశ భంగము కానేరదు. అంటే నువ్వు ఆశపడు. ఆశ లేకుండా ఎవడుంటాడు? పంట వేసిన రైతు 10 బస్తాలు ఎక్కువ వస్తే సంతోషంగా ఉండాలని ఆశ కలగడం ఏం తప్పేం కాదండి. వ్యాపారం చేస్తున్నాడు, 10 రూపాయలు రావాలనుకోవడం తప్పేం కాదు. కానీ అడియాశలు, అతిగా ఆశ పడకూడదు, అనర్థాలకు దారి తీస్తుంది. ఇప్పుడు పడిపోవడానికి గల రెండవ కారణం ఏమిటి? అడియాశలు కలిగి జీవించడమే. ఆశ కంటే అతిగా ఆశించి అత్యాశ కలిగి మనము జీవించడమే కారణం. అలాగే ఇద్దరు భక్తులు మనకు కనబడుతున్నారు. ఇద్దరు భక్తులు ఎవరో? ఇద్దరు భక్తులు యోధా, గెహజీ. ఇద్దరు డబ్బు కోసం పిచ్చుకుక్కల్లా పరిగెత్తి భక్తిలో నుంచి, ఏమండి, ఈ ఇస్కరియోతు యూదా దొంగని తెలిసిన యేసయ్య శిష్యరేఖం అప్పగించాడు లేదా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడి నుంచో పెట్టాడు ఇస్కరియోతు యోధాని? ఇస్కరియోతు యోధాని ఎక్కడి నుంచో పెట్టాడు? అపోస్తులుడిగా నుంచో పెట్టాడు. యేసయ్య శిష్యుడు అంటే మాటలా? యేసయ్య శిష్యుడు అంటే మాటలా? ఇస్కరియోతు ఎవరో 12 మందిలో ఒకడు. కానీ నిలబడిన దాన్ని ఏమన్నా గుర్తుపెట్టుకున్నాడా? అయ్యో, నన్ను ఒక స్థాయిలో నిలబెట్టాడే దేవుడు, ఆ స్థాయి నన్ను కాపాడుకోవాలన్న తపన ఏమన్నా ఉందా? ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకు, ఏమండి ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ అంటున్నాను, కానీ అప్పట్లో అది 1000 రూపాయలతో, లక్షలతో సమానమేమో. 30 వెండి నాణాలకు ఎవరు నమ్మేసుకున్నాడు? యేసు. అంటే ఏమండి దేవుని బిడ్డలారా, యేసయ్యతో యోధా ఉంటున్నాడా? రోజు అన్నం పెడుతున్నాడు లేదా యేసయ్య? వస్త్రాలు ఇస్తున్నాడా? ఇంకా పైపెచ్చు కానుకలు సంచంతా ఎవరి చేతిలో పెడుతున్నాడు? యోధా చేతులు. అప్పుడో 10వ పరక తీసి సోడా తాగడము, యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏ పొగిడి బండి దగ్గర పొగిళ్ళు కొనుక్కొని తింటామో. ఏమండి మరి డబ్బు సంచి చేతిలో ఉన్నప్పుడు శిష్యులు చేసే పని ఏంటి? ఆ పాస్టర్ గారు ఎలాగే ఇవ్వడని చెప్పి, సంచారం నా దగ్గర ఉంది కదని చెప్పి అడగబోతే 4 సంవత్సరాలు కొనుక్కొని తింటామో. హ్యాపీ అనే కదా లైఫ్ యోధాది? ముద్ద, వస్త్రము, చిల్లర ఖర్చులు, అంతకు మించేమిటి? పాస్టర్ గారు అన్న బిరుదుందా? అసలు ఎవరు యోధా? దొంగ. యోధా ఎవరు? దొంగ. దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? పాస్టర్ గారు అంత స్థాయిలో నిలబెట్టాడు. నిలబెట్టుకోవాలా? కానీ మనోడు ఏమైపోయాడు? పడిపోయాడు, పడి చచ్చిపోయాడు. చివరిలో తన జీవితం ఏమిటి? చెట్టు కొమ్మకు ఉరేసుకుంటే కొమ్మ తెగి కింద పడి బండ మీద పొట్ట పగిలి చచ్చిపోయాడు. ఇప్పుడు పడిపోవడానికి గల రెండవ కారణం ఏమిటి? ఆశ ఉండడం తప్పు కాదు, అడియాశలు, అత్యాశ కలిగి జీవించాడు, భక్తుల నుంచి పడిపోయాడు, ప్రభువు కృపను పోగొట్టుకున్నాడు. దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? సేవకుడు స్థాయి ఇచ్చాడు. యోధా చాలా జ్ఞానవంతుడు, డబ్బు సంచి కూడా చేతికిచ్చాడు, అభిషేకించాడు, దయ్యాలు వదలగొట్టాడు, అద్భుతాలు చేశాడు, దేవుడు పక్కనే ఉన్నాడు. అబ్బా, 1-2 వేల కార్యాలు జరిగించారు. అలాంటోడు ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకు జీవితాన్ని, ఏమండి గెహాజీ జీవితం తెలుసు కదా? గెహాజీ జీవితం కూడా, గెహాజీ ఎవరు? పాస్టర్ గారి శిష్యుడు. ఇప్పుడు యోధా ఏమో ఆల్మోస్ట్ ఒక రేంజ్ పాస్టర్ అయితే, ఈ గెహాజీ అన్నవాడు పాస్టర్ గారి శిష్యుడు, అసిస్టెంట్ పాస్టర్. ఇతను కూడా ఏం చేశాడు? ఏమండి గెహాజీకి అర్హత లేదండి, గెహాజీకి ఏమాత్రం స్థాయి లేదండి. కానీ ఎలీషా, అసలు ఎలీషా అంటే మామూలు వ్యక్తి కాదండి. ఎలీషా అంటే మామూలు వ్యక్తి కాదు. అసలు ఎలీషా గారు గనక ఊర్లోకి వస్తుంటే దడ కలిగేది జనాలకి. అలాంటి గొప్ప దైవజనుడు, అభిషిక్తుడు. అలాంటి ఆయనకి పాస్టర్గా, కింద అసిస్టెంట్గా వెళ్ళాడా లేదా? అలాంటి ఆయన నిలబెట్టుకోవాలా? డబ్బు కోసం
ఏమండి దేవుని బిడ్డలారా, పరుగులు తీశాడు రథాల వెనక, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. చివరికి ఏమొచ్చిందో తెలుసా? ఎక్కడొచ్చిందో తెలుసా? ఇక్కడొచ్చింది. కుష్ఠవ్యాధి ఎక్కడొచ్చింది? నుదుటి మీద వచ్చింది. ఎందుకని? ఇంకెక్కడైతే కవర్ చేసేసుకుంటాడు, వీడికి బుద్ధి రావాలని చెప్పి ప్రభు ఇక్కడ, అంటే బైబిల్ పండితు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు? అసిస్టెంట్ పాస్టర్ పొజిషన్లో నిలబెట్టాడు. ఏమండి? అడియాశలు కలిగి. ఇప్పుడు పాస్టర్ గారి శిష్యుడండి, ఏం తక్కువ ఈయనకు కూడా. మొన్న మనం గనురాలు స్టోరీ చదువుకున్నామా? గనురాలు స్టోరీ చదువుకున్నామా? ఆ గనురాలు స్టోరీలో ఎలీషా గారికి ఇల్లు కట్టించారా? ఎలీషా గారికి కట్టించినట్లంటే అసిస్టెంట్ పాస్టర్ కూడా ఏదో మూల ఉంటాడుగా. గూడు దొరికిందా? కూడు దొరికిందా? గుడ దొరికిందా? ఏమండి దేవుని బిడ్డలారా, ఏమండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈయన కూడా జరిగిస్తున్నాడా లేదా? పెద్ద పాస్టర్ గారు ఎలీషా, ఆయన వెనకమల శిష్యుడు అండి. ఆయన ఎటుపోతే ఇటు అటుపోతున్నాడు. ఆయన ఎవరు గౌరవిస్తే ఈయన్ని? అవునా కాదా? నేను మీటింగ్లకు పోతుంటాను, నా వెనకమల తమ్ముళ్ళని తీసుకెళ్తుంటాను. నన్ను ఎలా గౌరవిస్తారో నేను వెళ్ళిన ప్రతి చోట నా తమ్ముళ్ళ గురించి చెప్పుకుంటా. నన్ను కూడా అలాగే. ఇప్పుడు పాస్టర్ గారు గెహాజీ నా శిష్యుడు వీడు అని చెప్పగానే ఆయనకి కంచం, ఈయనకి కంచం, ఆయనకి 4 ముద్దలు ఎక్కువ, ఈయనకి 4 ముద్దలు. ఏమండి? దేవుడు నిలబెట్టినప్పుడు దాన్ని కాపాడుకోవాలి కదా. ఈరోజు మీకు అదే చెబుతున్నా, మీరు క్యాచ్ చేయాలి పాయింట్. దేవుడు మిమ్మల్ని నిలబెట్టినప్పుడు నిలబెట్టుకోండి, పోగొట్టుకోవద్దు అది ఏదైనా సరే. మొదటి కారణం గర్వం వల్ల పడిపోతావు. రెండవ కారణం అడియాశలు, అత్యాశ. కావాల్సిన దానికంటే ఎక్కువగా తినేయాలి, ఈ పూట బాగా తినేయాలి, బాగా సంపాదించాలి, ఏదో దోచేయాలి, ఏదో చేసేయాలి, ఏదేదో సాధించేయాలి. ఇలాంటి తపన మనకు ఉండకూడదు. అక్కడ ఏమని చెప్పాడు? నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించవయ్యా, నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించు. భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, ఏసయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఇస్తే నేను మర్చిపోతా. ఏసయ్యా నాకు తక్కువ ఇవ్వద్దు, ఇస్తే ఏమీ లేదని చెప్పి రోడ్ల మీద ఏదో దొంగతనమో ఏదో పాడు పని చేసి బతుకుతా, నాకు సరి సమానంగా ఇవ్వు. అందుకని పోయిన వారం చెప్పాను, ఏ నాటికి ఈడు ఆ నాటికి, ఏ పూటకు ఆ పూట అంత ముద్ద పెట్టి పోషించే దేవుడు. వచ్చిన స్థితిని, స్థాయిని పోగొట్టుకోకండి, నిలబెట్టుకోండి, కాపాడుకోండి. పరుగులు తీయొద్దు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి, ఇప్పుడు 1 కిలోమీటర్ ఆగకుండా పరిగెత్తి గుక్కెడు పాలు తాగు, గొంతు పట్టుకుని అక్కడే పడతాం లేదా? పాలలో ఏముంటుంది? తేమ కాస్త ఎక్కువ ఉంటుంది, జిడ్డు ఉండిద్ది, దాని వ్యవహారం అంతా వేరుగా ఉండిద్ది. అదే కాస్త అంత గుక్కెడు మంచినీళ్ళు తాగు, సంతోషంగా ఉంటుంది, మనసుకు తృప్తిగా ఉంటుంది. అందుకనే పెద్దలు చెబుతారు, కంగారు పడకు సుందరవదన అని. ఏంటి? కంగారు పడకు సుందరవదన, జాయిగా నడు, కంగారు ఎందుకు, పరుగులు తీస్తావు ఎందుకు? రెండో మాట ఏమిటంటే అడి ఆశలు కలిగి ఉండొద్దు. ఆశపడండి, దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు. అత్యాశలు పోవద్దు. 2 భక్తుల గురించి చూపించా. ఒక అతను యోధా, ఇంకో అతను గెహజీ. పాస్టర్ స్థాయిలో నిలబెట్టారండి దేవుడు. కనీసం ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి ఏముండకూడదు? అడి ఆశలు ఉంటే ఏమైపోతాం? యోధా ఏం చేశాడు? డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకున్నాడు. గెహాజీ డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకున్నాడు. డబ్బు చాలా ప్రమాదకరము. డబ్బు చాలా అన్నదమ్ముల మధ్య, ఏమండి దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ఏమండి సేవకులకి విశ్వాసులకి మధ్య. నాకు తెలిసిన సంఘంలో దశంభాగం కోసం కొట్టుకున్నారు. దేనికోసం కొట్టుకున్నారు? ఎవరెవరు? విశ్వాసులు, పాస్టర్ గారు. ఇది ఎక్కడ దరిద్రం అంటే? మరి అదే దరిద్రం అంటే. డబ్బు అనేది దుర్మార్గమైనటువంటి పని. ఆ దరిద్రపు దయ్యానికి మీరు దూరంగా ఉండండి. మొట్టమొదటి మాట ఏంటి? పడిపోవడానికి గల కారణం గర్వం. రెండవది అడి ఆశలు. మూడవది సామెతలు 28:18 చదవండి, ముగించేస్తాను, ఇబ్బంది పెట్టను. సామెతలు 28 చదవమ్మా. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పడిపోవును అన్న మాట కనబడుతుందా? ఎందుకు పడిపోతాడంట అంటే, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆడు పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. ఎవ్వడ మాట ఎండు, వాడు ఎవ్వడ మాట. మూర్ఖుడు పడిపోతాడు. ఏమంటే అర్థమవుతుందా? మూర్ఖుడు అనగా మొండోడు, కోపిష్టి. 2 పేర్లు చెప్తాయి, కూడా రాసుకున్న మొక్కరంగా చూడండి. సంసోను, బిలాము రాసుకుండా అయిపోయింది, ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి రాసుకున్నారా? సంసోను, బిలాము. మూడవ మాట ఏమిటంటే, మూర్ఖత్వం వల్ల మనం పడిపోతాము. మూర్ఖత్వం వలన మనము పడిపోతాము. అలా మూర్ఖులుగా ప్రవర్తించిన 2 భక్తుల గురించి చెప్తాను. ఒక అతని పేరు సంసోను, మరొక అతని పేరు బిలాము. ఇప్పుడు అయిపోయిందా రాయడం? అంతేగా, సింపుల్. ఇద్దరు పేర్లు చెప్పాను. నా వైపు చూడండి. సంసోను, బిలాము మూర్ఖులు, నిజంగానే మూర్ఖులు. ఎలాగండి పాస్టర్ గారు అంటారా? సంసోను తన జీవితాన్ని మీరు ఆలోచించండి. సంసోను పుట్టక ముందు వాళ్ళ అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే చాలా సంవత్సరాలు ఏడిచారు. పిల్లలు లేరు నేడిచారు. చక్కగా భక్తి గట్రా చేసుకుంటున్నారు, ప్రభు దగ్గర నమ్మకంగా ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుడు దర్శనంలో కనబడి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా బాబు, మీకు నేను ఒక మగపిల్లాన్ని ఇస్తున్నాను, అతన్ని మీరు నా కోసం పెంచాలి, రేపొద్దున నా పని చేయాలి, అతడు క్షవరం చేయించకూడదు, ద్రాక్షరసం దాగకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని 3 ఆంక్షలు పెట్టి మగపిల్లాన్ని ఇస్తాను కావాలా అన్నాడు.
ఇప్పుడు చాలా మంది గర్భఫలం లేకపోతే దేవుడికి ఏమనుకుంటారు, అయ్యా పిల్లోడు పుడితే నీ సేవకుని చేస్తానయ్యా. దేవుడు కూడా యాక్సిటీస్ అదే చెప్పాడు, నా సేవకుడిగా చేయండి చాలు, మగపిల్లోని ఇస్తా అన్నాడు. సరే వాళ్ళు ఒప్పుకున్నారు, మగపిల్లోని దేవుడు ఇచ్చాడు. మనోడు ఎట్లా పెరిగాడో తెలుసా? మూర్ఖుడు. అమ్మ నాన్న మాట వినేవాడే కాదు. అమ్మ నాన్న మాట మనోడు ఎంత బలవంతుడో తెలుసుగా. సంసోను 300 నక్కల తోకలో ముడివేసి నిప్పు పెట్టి శత్రువుల మీద వదిలాడు. 1000 మందిని ఒకటే చంపాడు. పచ్చి పచ్చి గాడిద దవడతో, చిన్న గాడిద దవడ తెలుసా, ఇలా ఉండేది, హ్యాంగర్ లాగా ఇలా ఒంగులా ఉండేది, యాక్లాగా, దాంతో చంపేశాడు 1000 మందిని. అలాగే పెద్ద గేటు తీసుకెళ్లి కొండమే పెట్టేశాడు, శత్రువులకి దడదడలాడించాడు. అలాంటి తోడు ఒక తప్పుడు పని చేయడం ప్రారంభించాడు. రండి కూర్చోండి. ఒక తప్పుడు పని చేయడం ప్రారంభించాడు. తప్పుడు పని చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా పడిపోవడానికి గల మూడో కారణం ఏంటి? మూర్ఖత్వం, మొండితనం. మూర్ఖత్వం, మొండితనం అనేది మనకు ఉండకూడదు. మూర్ఖత్వం, భక్తుల నుంచి పడిపోవడానికి గల మూడో కారణం ఏమిటి? మూర్ఖత్వం, మొండితనం, కోపిష్టితనం. 3 ఒకటే. అయితే సంసోను గురించి మనం వింటున్నాం కదా, మంచి ఆశీర్వాదం అండి సంసోనికి. దేవుడు మంచి స్థాయిలో ఉంచాడు, ఆకాశంలో పెట్టాడు దేవుడు సంసోన్ని. ఎవడి మాట విన్నాడా? అమ్మ నాన్న ఏమని చెప్పారు తెలుసా? అయ్యా నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పుట్టకముందు దేవుడు మాకు కనబడి నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీకు క్షవరం వేయించకూడదు, కుళ్ళినదేది నువ్వు తినకూడదు, ద్రాక్షరసం నువ్వు ముట్టకూడదు అని మాకు చెప్పాడయ్యా. నువ్వు అలా బతకాలి అంటే, ఆహా నన్ను ఎవడ కనమన్నాడంట, నేను నా సంతోషం నా సుఖం నేను కోరుకోవద్దా అని చెప్పి పనికి మళ్ళీ దానికన్నా పడ్డాడు వెళ్ళి. చివరికి ఏమైపోయాడు? కళ్ళు పీకేశారు. ఏమంటే ఆలోచించండి, చిన్న గీత పడితేనే తట్టుకోలేమే, ఒక ఇనప మొక్క కంట్లో పెట్టి లాగుతుంటే ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ఒక ఇనప మొక్క కంట్లో పెట్టి గుచ్చిలా లాగితే నరకం చూశాడు బతుకుండగానే. కారణం తన మూర్ఖత్వమే తనను చంపేసింది. ఇప్పుడు భక్తిలో నిలుచున్న వారు పడిపోకుండా ఉండాలంటే ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టేయాలి. మన అంశం ఏమిటి? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఎవడన్నా ఏదైనా చెప్తే ఏనండి, ముందు మంచి చెబితే నేను చెడు చెప్తే, నేను ఎవడ చెప్పినా మంచి వింటాను, చెడు ఈ చెవుతో అయిని. చాలా మంది అంత చెప్పిన మంచి ఎందుకయ్యా చెడు సావాసాలంటే ఇటునట్టు వదిలేస్తారు. ఎందుకమ్మా చెత్త సహవాసం అంటే ఇటునట్టు వదిలేస్తారు. ఎందుకమ్మా ఎదలతో మనకంటే ఇటునట్టు వదిలేస్తారు. మూర్ఖత్వంగా ఉండకూడదు, మొండితనంగా ఉండకూడదు. అలా ఉంటే భక్తుల నుంచి మనము ఏమంటే సంసోను అనేవాడు మంచి బలవంతుడు. సంసోను స్టోరీ వినండి. అసలు ఆ వ్యక్తిని చూస్తేనే హడలెత్తిపోయేవాళ్ళు ఫిలిష్తీయులు. నడిచొస్తుంటేనే గజలాడి పారిపోయేవాళ్ళు. 1000 మందిని ఒకటి చంపాడంటే ఏమాత్రం అసలు గుండె అండి అది. 1000 మందిని ఒకటి చంపేశాడండి మన భక్తుడైన సంసోను. కానీ చివరికి ఏమైపోయాడు? కళ్ళు పీకించుకొని మరి చచ్చిపోయాడు. కారణం మూర్ఖత్వం. ఎవడని చెప్తే తినేవాడు కాదు. అమ్మ నాన్న చెప్పారు, అయ్యా తప్పు మనం ఇలా చెయ్యకూడదయ్యా అని చెప్తే విన్నాడా? వినేవాడికైతే చెప్తే విన్నోడికి ఏం చెప్తాం? వదిలేశారు. చివరికి దిక్కుమాలిన మరణాన్ని. ఈరోజు మన అంశం ఏమిటి అంటే పడిపోకుండా చూసుకోండి. నేను దీనికి కంక్లూజన్ చివరిలో ఇస్తాను, దీని అంతటికి ముగింపు మరొక 5 నిమిషాలు నేను చెప్తాను. అయితే రెండో వ్యక్తి పేరు ఏంటంటే బిలాము. ఈ బిలాము కూడా మంచి అభిషేకం కలిగిన వాడు. ఎంత గొప్ప అభిషేకం అంటే, ఈ బిలాము అన్యుడు. ఈ బిలాము ఎవరు? అన్యుడు. కానీ ఈ అన్యుడి దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఈ బిలాము ఎవరు? అన్యుడు. కానీ ఈ బిలాము అన్యుడైనా దేవుడు వచ్చి ఆ బిలాముతో మాట్లాడేవాడండి. ఒకరోజు ఆలోచించండి, పడిపోవడానికి గల కారణం ఏంటి? మూడో కారణం మూర్ఖత్వం. ఏమండి, సంసోను ఎందుకైనా ఉపయోగపడేవాడైనా? సంసోను ఎందుకైనా పనికొచ్చేవాడైనా? దేవుని ఆత్మ లేకపోతే సంసోను ఎందుకైనా ఉపయోగపడతాడా? ఎందుకు పనికిరాడు. దేవుడు ఎక్కడ పెట్టాడు సంసోన్ని? ఆకాశంలో పెట్టాడు. సంసోను నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. రెండో వ్యక్తి పేరేమిటి? బిలాము. బిలాము ఎలాంటాడో తెలుసా? దేవుడే మాట్లాడేవాడు. ఇప్పుడు బిలాము ఎప్పుడైనా వెళ్ళి ఒక మూలకి వెళ్ళి అయ్యా దేవా అంటే టక్కున వచ్చేవాడు దేవుడు. అన్యుడండి, దేవుని బిడ్డ కాదు. వినండి జాగ్రత్త, అన్యుడు. బిలాము ఎవరు? అన్యుడు. అలాంటిది యేసే దగ్గరికి వెళ్ళి అయ్యా అంటే టక్కున వచ్చేవాడు దేవుడు. అంత గొప్ప ధన్యత ఇచ్చాడు బిలాముకి. ఇచ్చాడా? అలాంటి ఒక రోజు బిలాము శత్రువుల రాజుల యొక్క మాటలు విని దేవుని బిడ్డలను శపించడానికి సిద్ధపడిపోయాడు. దేవుని బిడ్డలను శపించడానికి ఏమని? ఇదిగో ఇప్పుడు నా కుడి చేతి పక్కన దేవుని బిడ్డలు ఉన్నారు, నా ఎడమ చేతి పక్కన సాతాను బిడ్డలు ఉన్నారు. వీళ్ళతో మనోడు పొత్తు పెట్టుకొని ఈ దేవుడి బిడ్డల్ని నాశనం అయిపోవాలి, వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు ఇదైపోవాలి, అదైపోవాలని చెప్పి కంకణం కట్టుకొని వాళ్ళు ఏదో కాస్త కుక్క బిస్కెట్లు ఇస్తానంటే ఒప్పుకొని ఆ పనికి సిద్ధపడ్డాడు. దేవుడు గాడిద చేత కూడా చెప్పించాడు. మనుషులు చెప్తే వినేటట్లేడని చెప్పి గాడిద మాట్లాడింది. అయ్యి బాబు ఇది అక్కడ బిడ్డోరు చూడండి. ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడింది. అయినా అన్నాడు ఈ మూర్ఖుడు ఏం పోగొట్టుకున్నాడు? దేవుడితో మాట్లాడే అనుభవం, అభిషేకం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు బిలాముని ఎక్కడి నుంచో పెట్టాడు? మంచి పొజిషన్లో నుంచో పెట్టాడు. కానీ బిలాము మూర్ఖత్వం పోయింది. దేవుడు మాట లేదు, దేవుని అభిషేకం లేదు, దేవుని దర్శనం లేదు. ఇప్పటికి 3 మాటలు ముగించబడ్డాయి. ఇక్కడతో నా ప్రసంగాంశం ముగించాను. సమయం ఎంత చెప్తే కంటిన్యూ చేస్తా, లేదు వచ్చేవారని చెప్తాను. 8:45 అని ఇంకో 10 చెప్పేస్తాను. అయితే నేను దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పడిపోవడానికి గల 3 కారణాలు ఏమిటి? 1 గర్వం, 2 అడియాశలు, 3 మూర్ఖత్వం. గర్వం ఉండకూడదు, నా అంతటోడు లేడు అని అనుకోకూడదు. ఆశపడు, అతిగా ఆశించుకో, దెబ్బైపోతావు. 3వది మూర్ఖత్వం. పాస్టర్ గారు ఏదైనా చెప్తే విను, పాస్టర్ గారు ఏదైనా చెప్తే విను, మంచి ప్రార్థన పడు, మంచి విశ్వాసం ఏదైనా చెప్తే విను. పనికి మాలిన మాటలో
నాకు మంచి చెబితే ఇను, అది వద్దు మనకంటే వద్దు. ఎందుకు వద్దు అని మళ్ళీ మళ్ళీ ప్రశ్న ఇక్కడ ఎందుకు వద్దంటే అది మళ్ళీ దానికి ఒక కారణాలు చెప్తారా? అటు వెళ్తే గోతులో పడతావరా అంటే ఎందుకు పడతావు అంటే, అరే గోతులో పడతావరా అంటే ఎందుకు పడతావు అని అడిగితే ఇంకేం చెప్తామని అడిగి, అరే అటు ఎలాగరా గొయ్యింది గోతులో పడతావని ఇస్సాక్ గారు రాజుగారు లేరు ఎవరైనా చెప్పారు అనుకుందాం. రాజుగారు చెప్పారు, నాకే చెప్పాడు అనుకుందాం. అయ్యా రాజుగారు అటు ఎలకంటే సెకండ్లో గోయింది గోతులో పడతారని మూతుపడి రాలిపోతా ఎందుకు పడతామండి అని చెప్పి నేను వెళ్ళాను అనుకోండి, పడతానా పడినా? మూర్ఖులు అనేవాళ్ళు ఇలా ఉంటారు. ఎవడ చెప్పిన ఏంట్రీ ఇల్లు, ఎవడ చెప్పిన ఏంట్రు. అయితే పాస్టర్ గారు పడిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా? పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని పాస్టర్ గారు? ఇంకో 3 చెప్తా, సమయం ఉంది కాబట్టి. పడిపోవడానికి 3 కారణాలు, పడకుండా ఉండడానికి ఇంకో 3 కారణాలు ఉన్నాయి. అవి కూడా చెప్పేస్తాను, గబగబా రాసేసుకోండి. ముందు చెప్పేస్తాను, ఆ తర్వాత వివరిస్తాను సమయాన్ని బట్టి. 1 రోమీలకు రాసినటువంటి పత్రిక 11:20 రాసుకోండి గబుక్కున, నువ్వు తీసి పెట్టుకో బుడ్డిగా. రోమా 11:20 ఒకళ్ళు రాసుకోండి చక్కగా. రోమా 11:20 రాసుకున్నారా? 2 వేసుకొని ఫిలిప్పు 1:27, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:27 రెండవ పాయింట్ రాసుకున్నారా చక్కగా? మొదటి మాట ఏమిటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. రెండవ మాట ఏమిటంటే ఫిలిప్పీయులకు 1:27. మూడవది 1వ యోహాను 4:16. ఇక మీరు రాయడం ఆపేస్తే నేను చెబుతాను. ఇక నా తలల పైకెత్తే ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. 1వ యోహాను 4:16, 1వ యోహాను 4:16 రాసుకున్నారా? 3 పాయింట్లు చెప్పాను. పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి పాయింట్ రోమా పత్రిక 11:20, రెండవ పాయింట్ ఫిలిప్పి 1:27, మూడవ పాయింట్ 1వ యోహాను 4:16 రాసుకున్నారా? రాసుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మంచిది మంచిది. ఇప్పుడు పడిపోవడానికి 3 కారణాలు అనుకున్నాం. పడిపోవడానికి కారణాలు చెప్పాం, పడకుండా ఏం చేయాలో కూడా చెప్పాలిగా మరి. అది మా బాధ్యత కదా. బైబిల్లో గొప్పతనం ఏంటంటే సమస్య ఉంది, దానికి పరిష్కారం కూడా దేవుడు చూపిస్తాడు. అది బైబిల్లోని గొప్పతనం అంటే. మీకు బాగా అర్థమైంది. ఇందులో భాగంగానే నేను కూడా ఏం చెప్తున్నానంటే పడిపోవడానికి 3 కారణాలు, పడకుండా ఉండాలంటే 3 కారణాలు. మొదటి మాట చదవండి. అమ్మమ్మ రోమా పత్రిక 11:20 అమ్మ. రోమా పత్రిక 11:20 మంచిది. అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పడిపోకుండా నిలబడాలంటే ఏం చేయాలంట? విశ్వాసం కలిగి జీవించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ఉంటే నువ్వు పడిపోవు. దీనికి యాడ్ రెఫరెన్స్గా కింద పేతురు గారని రాసుకోండి. ఆ ఫస్ట్ దాని పక్కన పేతురు గారని రాసుకోండి. జస్ట్ అలా రాసుకోండి, పేరు గుర్తొచ్చింది. తర్వాత రెఫరెన్స్ నేను ఇవ్వను. కానీ విశ్వాసమును బట్టి నువ్వు నిలిచి ఉన్నావు అని చెప్పాడు దేవుడు. పేతురు గారు ఒకరోజు సముద్రం మీద నడుస్తూ నడుస్తూ ఏమయ్యాడు? మునిగిపోయాడు. సముద్రం మీద నడవడం ఏంటంటే పేతురు గారు ఇది అక్కడ విడ్డూరం అండి అంటే, ఎవడైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచుతాడో వాడు ఏదైనా చేయగలుగుతాడు. యేసయ్య సముద్రం మీద నుంచి నడుచుకుని వస్తున్నాడు లేదా? తెలుసా? ఇది సువార్తల్లో ఉంది తెలుసా? స్తోత్రం చెప్పండి. వినండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు చూసి ఆశ కలిగి చెప్తే దేవుడు అన్నాడు, సరే పేతురు నీకంటే నాకు ఎవరు ఎక్కువ, రావయ్యా అన్నాడు. మనోడు 4 అడుగులు బాగా వేసాడు. దేవుణ్ణి చూస్తూ పడిపోకుండా నీటి మీద నడిచాడు. హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే గాలి, వాతావరణం, కింద సముద్రం, భయం కలిగింది, అవిశ్వాసం వచ్చింది, దెబ్బకు మునిగిపోయి ఏమంటాడు? అయ్యా చచ్చిపోతున్నాను, కాపాడు బాబోయ్. దేవుడు వెంటనే చేయించి పడవకు లాగాడు. ఇప్పుడు ఒకడు నిలబడాలి అంటే యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే యేసయ్య మీద విశ్వాసం ఉంటే, ఒకడు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. చాలామంది భక్తుల నుంచి ఎందుకు పడిపోతారో తెలుసా? ఇక నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, యేసయ్య నా జీవితంలో ఏం చేయడు, యేసయ్య నాకేం సాయం చేయడు, నేను నా కుటుంబం నా బిడ్డలు ఎప్పటికి ఇలాగే బతకాల్సిందే, మాకు మంచి అనేది జరగదు, మా జీవితంలో సుఖం అనేది లేదు అని చెప్పి అవిశ్వాసులుగా మారిపోయి దేవుని బిడ్డలారా భక్తుల నుంచి దూరం అయిపోతారు. అదే భక్తుల నుంచి పడిపోవట. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంగా ఉంటే మనల్ని ఎవడో పడేయలేడు. అపవాది కూడా వచ్చి పడేయాలని చూస్తాడు. మనం విశ్వాసంగా ఉంటే వాడు మనల్ని కదపలేడు. మొట్టమొదటి పాయింట్ ఏమిటి? విశ్వాసం ఉంచితే నిలబడతావు. పేతురు విశ్వాసం ఉన్నప్పుడు నిలబడ్డాడు, విశ్వాసం లేనప్పుడు పడిపోయాడు. రెండో మాట చదవండి, తొందరగా ముగించేస్తాను. ఫిలిప్పి 1:27 అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట ఏమిటో తెలుసా? ఏక మనస్సు గలవారే నిలిచి ఉండాలి. ఇప్పుడు నిలబడాలంటే రెండో మాట ఏమిటి? ఏక మనస్సు. ఏమిటండి? ఏక మనస్సు ఉంటే నిలబడతాం. ఏక మనస్సు అంటే అందరూ ఒక అభిప్రాయం మీద. ఇప్పుడు
కలుగునుగాక. రెండవ మాట ఏమిటంటే ఏక మనస్సు గలవారై నిలిచి ఉండాలి. ఇప్పుడు నిలబడాలంటే రెండవ మాట ఏమిటి? ఏక మనస్సు. మీకు ఇంకో మాట చెప్తాను. ఇక్కడ అపోస్తుల మేడగదిని రాసుకోండి. అపోస్తుల మేడగదిని రాసుకోండి. అపోస్తుల మేడగదిని రాసుకోండి. ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతానేమో. వెళ్ళిపోదు. అపోస్తుల మేడగదిని రాసుకున్నారా? రాసుకున్న తర్వాత స్తోత్రం కలిగిన ముగించేస్తాను. ఇప్పుడు అపోస్తుల మేడగది సందర్భం మీకు తెలుసా? వాళ్ళందరూ ఆ మేడగదిలో ఏం చేస్తున్నారు? తలుపులు బిగించుకొని ఎక్కడ చంపేస్తారా అని చెప్పి భయపడి బిక్కుబిక్కుమంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరికి? యేసయ్యకి. అప్పటికే పడిపోయారు అందరూ. ఎలా పడిపోయారు? యేసయ్యని చంపేశారు. దిక్కుముక్కులు నానాదులు అయిపోయారు వీళ్ళందరూ. ఎవడాడు ఎటోడు చదలా చెదరైపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. పడిపోయినటువంటి అనుభవాలు. భక్తి లేదు, ప్రార్థన లేదు, అభిషేకం లేదు, ఆత్మ లేదు. పడిపోయిన అనుభవం. ఎప్పుడైతే అందరూ ఏక మనస్సుగా కూడుకొని ప్రార్థించడం ప్రారంభించారు, మళ్ళా ఏం చేయబడ్డారు? అందరూ నిలబడ్డారు. నిలబడాలంటే ఏక మనసు. కుటుంబం నిలబడాలంటే భార్యాభర్తకి నువ్వు ఎటువంటి నేను తెడ్డవంటే కుదరదు అక్కడ. నువ్వు అదంటే ఇదంటే కుదరదు అక్కడ. నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తాను కుదరదు అక్కడ. కష్టం నష్టం ఇద్దరు ఒకే తాటి మీద. అవునా కదన్నా? అవునా కదమ్మా? కుటుంబం నిలబడాలన్నా, సంఘం నిలబడాలన్నా, సమాజంలో ఎవడొక స్థాయికి రావాలన్నా ఐకమత్యంగా ఉండాలి. నిలబడాలంటే ఐకమత్యం కావాలి. ఐకమత్యం కావాలి. ఈరోజు ఈ రెండో మాట, ఏక మనస్సు గలవారై ఉండండి, మీరు నిలబడతారు. సంఘంలోకి వచ్చి సేవకుడితో కలిసి ప్రార్థించు, సేవకులతో కలిసి ప్రార్థించు, తోటి విశ్వాసతో కలిసి ప్రార్థించు. ఒకరోజు ఒక సంఘంలో అంట పాస్టర్ గారు అందరు నుంచోబెట్టి గొలుసు ప్రార్థన చేద్దాం, అందరూ చుట్టూ ఒక చేతులు పట్టుకుని అన్నారంట. అందరూ పట్టుకున్నారంటే ఒక చోట లింక్ తప్పిందంట, లింక్ తప్పిందంట. మరి భోగిలని కలిస్తేనే కదా బండి రన్నింగ్ అయ్యేది. అందరూ పట్టుకున్నారంట, పట్టుకున్నామని అంటారంట. కానీ ఇద్దరు లింక్ తప్పింది, అక్కడ సిగ్నల్ చూపించేస్తుంది. ఏంటి మీ ఇద్దరు పట్టుకోలేదంటే, ఆ ఎంసీని పట్టుకుని నేను ఆ ఎంసీ నేను పట్టుకోను, నాకు ఆ ఎమ్మంటే చచ్చే అలా కాదమ్మ. ఇది ప్రార్థన. నచ్చినా నచ్చకపోయినా చేతులు కలిపి మనసు కలిపి ప్రార్థన చేసి అద్భుతం చూస్తావు. తెలుసుగా పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసింది? కలిసి ప్రార్థిస్తే దేవుడు పేతురు గారికి విడుదల ఇచ్చారు. సంఘం అంతా కలిసి ప్రార్థిస్తే ఆత్మాభిషేకం వచ్చింది. అలా ఉండాలన్నమాట. మాకు సెలదలగా కావంటే పక్కనే ఏమన్నా పెట్టండి, నేను చేయబట్టుకుని అంటుందంట. అలా ఉండకూడదు. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే నిలబడతావు. నువ్వు భక్తిలో జారిపోతున్నావా? ఒంటరిగా ఉండి నువ్వేం సాధించలేవు. చాలా మంది నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, మాకు తెలుసులేండి పాస్టర్ గారు, మాకు భక్తి రాదంటారా? మా ఇంట్లో మేము సిద్ధలు వాయించుకుంటున్నాండి, మా చక్క పని ఏదో మేము చేసుకుంటున్నాండి, మా పేద ఏదో మేము సత్తున్నాం లేండి పాస్టర్ గారు, మందానికి రాకపోతే ఇప్పుడు ఏంటంట నష్టపోతామేంటి? నష్టపోతావు. ఏమిటి దేవుని బిడ్డలారా, పొయ్యిలో నుంచి మండుతున్న ఒక కట్టి తీసి పక్కనెట్టండి, వెలిగిద్ది. ఎంతసేపు వెలిగిద్ది? అన్నిటితో కలిపి ఉన్నప్పుడు ఆ చివరి ముక్క దాకా బగ 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 మండుతూనే ఉంటుంది. అలాగ ఏక మనసు కలిగి ఉంటే నిలబడతావు. మనం నిలబడాలంటే సంఘంలో అందరితో కలిసి ప్రార్థించాల. అందరితో కలిసి ఆ అమ్మ కోసం పేద నేను చేయను. అప్పుడు నేను అంటాను, అమ్మ పలానా రాజేష్ గారి కుటుంబం అందరం ఆడి కోసం నేను చేయను. ఏక మనసు ఉండదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు పైకి రాలేరు. స్తోత్రం చెప్పండి. ఇక ఇసుకిచ్చిన మూడో మాట కూడా వెళ్ళిపోతున్నాను, లాగ్ చేయండి. నేను మూడో మాట, దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట ఏమిటంటే దేవుని యందు నిలిచి ఉండాలి. మనం నిలబడాలంటే మొదట ఎవరి యందు నిలబడాలి? మన బొందులో కథ అంతా ఈ ఊపిరి అట్లా ఆడుతూ ఉండాలంటే ఈ ప్రాణం పోసినోడు కాస్త దగ్గరగా మనం దీపం పెట్టడం గొప్ప కాదు, ఆరిపోకుండా అందులో ఏం పోయాలా? ఆ నూనె పోసేవాడు ఎవరో? దేవుడు. నువ్వు నిలబడాలంటే మూడో మాట ఏమిటి? దేవునిలో నిలబడాలి, దేవుని దగ్గర ఉండాలి. ఇప్పుడు మొదటికి వచ్చేస్తాను, కంక్లూజన్ ఇచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి భక్తిలో నుంచి పడిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడతాను. నా వైపు చూడండి. రాసేసుకున్నారా? ఇంక రెఫరెన్స్ నేను చెప్పట్లా, మూసేయండి. కంక్లూజన్ ఇది వినకపోతే మీకు అర్థం కాదు. కంక్లూజన్ ఇస్తున్నాను మీకు. నేను ఫైనల్గా స్టేట్మెంట్ చెప్తాను, ముగించేద్దాం. అయిపోయిందా? ఇప్పుడు మనం అందరం ఒకప్పుడు మనకు ప్రార్థన తెలుసా? చెప్పండి. రాజన్న మీకు ప్రార్థన తెలుసా? ఒకప్పుడు తెలదు. అమ్మ తెలీదు. అమ్మ రా మీకు తెలియదు. నాకు తెలియదు. అయ్యా సాగరు అన్నయ్య అమ్మ అందరికీ ప్రార్థన తెలుసా? పాటలు పాడడం వచ్చా? ఆరాధనలో ఆత్మచేత నడిపించబడ్డం తెలుసా? అసలు నా వాక్యం చెప్పడం తెలుసా? పరిచయం చేయడం తెలుసా? ఇలా దేవుళ్ళో కొన్ని మనకు ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. ఏమండి, ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచో పెట్టాడు? భక్తిలో ఒక స్థాయిలో నుంచి, భక్తిలో కాదు, భక్తిలో ఒక స్థాయి, భక్తిలోనే ఒక స్థాయిలో నుంచో పెట్టాడు. బాగా ఆత్మాభిషక్తురాలు సంఘంలో కొంతమంది పిల్లలు ఆత్మలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి అక్కడ ఎగురుకుంటూ వెళ్తుంటారు. ఆత్మాభిషేకం. కొందరు అన్య భాషల వరాలు, కొందరు దర్శనాలు, కొందరు మంచి స్వరం పాటలు, కొందరు గొడ్డు చేసేట చాకరీ పరిచర్య. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం దేవుడు అక్కడి నుంచో పెట్టాడు. అక్కడి నుంచి మనము కుదిరితే అక్కడి నుంచి ఇంకో మెట్టు పైకి వెళ్ళేవాడు పైకి వెళ్ళాలని కోరుకుంటాడా? కిందకి రావాలని కోరుకుంటాడా? చేతిలో 100 200 చేస్తామా? లేకపోతే 100 కాస్త మింగతామా? తెలివిగలవాడు ఏం చేస్తాడు? 100ని 200 చేస్తాడు. అంతేనా?
ఇప్పుడు మనం కూడా దేవుడు మనల్ని భక్తిలో ఒక స్థాయిలో ఉంచాడు. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఒక స్థాయిలో ఉన్నారు కదా, మీరు అభిషేకాలు పొందుకున్నారు కదా, బాప్తిజాలు తీసుకున్నారు కదా, పాటలు నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, భక్తి నేర్చుకున్నారు, పరిచయం నేర్చుకున్నారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా, అక్కడి నుంచి పడిపోవద్దు. దయచేసి చెబుతున్నా, పడిపోవద్దు. ఏమంటే పాస్టర్ పడిపోతే ఏంటి? చెప్పాను కదా, ప్రధాన దేవదూత లూసిఫర్ దేవదూతలు అందరి మీద హెడ్, పడిపోతే ఏమైద్దిలే అనుకున్నాడు. పడిపోయిన తర్వాత వాడి పరిస్థితి చెప్పుకోవడం కూడా దరిద్రం. సౌలు రాజుగా పెట్టాడు దేవుడు, చివరికి తన కత్తితో తానే పొడుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, సంసోను, బిలాము, తర్వాత ఇంకో ఇద్దరు యోధ, గెహజీ. ఏమండి, ఇలా 6 భక్తుల గురించి చెప్పా. వీళ్ళ 6 కూడా అక్కడ ఉన్నోళ్ళండి. చివరాఖరికి దిక్కులేని స్థితికి దిగజారిపోయారు. కారణం, భక్తిలో దేవుడిని ఒక స్థాయిలో ఉంచినప్పుడు అక్కడే ఉండు. దిగజారుడు పనులు చేసి దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వ మాకు. ఏమండి, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతే ఏం సాధిస్తామండి మనం? ఏమండి, దేవుడు కావాలనుకుని వచ్చాం కదా, దేవుడు కావాలనుకుని వచ్చినప్పుడు నిన్ను ప్రేమించి నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒక మంచి స్థితి ఉంచాడు, అక్కడ ఉంచాడు కదా, అక్కడ నుంచి పడిపోతే ఏమైపోతామండి మనం? ఏమండి, అదే పడిపోవడానికి గల కారణం ఏంటి? మూర్ఖత్వం. అరే తప్పురా, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, నీకు ఆతో సహవాసం ఏంట్రా, పనికి మనలతో మనకెందుకురా? నేను వాళ్ళు ఉద్ధరించాలి. ఏమిట్రా నువ్వు ఉద్ధరించింది? నేను ఉద్ధరించింది నీ బొంద, నా బొంద. గర్వం, ఇంకో మాట ఏమిటి? గర్వం, గొప్పతనం. ఇక మామూలుగా ఉండదు. మనం ఛాతి గుండెలు ఇప్పి తీసి రొమ్ములు ఎగబాకి నాంతుడు లేడు, కంగారు పడ మాకు గడి తిందు కానీ. ఇంకోటి అడియాశలు. ఏం ఆశలు? ఆశ ఉంటుంది తప్పు కదమ్మో, అడియాశలు ఉండడమే ప్రమాదం. ఏమంటే దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాల్లో సాతాను బలంగా వాడుతున్నాడు. గర్వం ఒకటి, అత్యాశ ఒకటి, అడియాశ ఒకటి, మూర్ఖత్వం. చెబితే వినండి, మన కొద్దన పని ఆపేయండి. దేవుడి నుంచి పడిపోయావనుకో, మరలా సంపాదించుకోవడం, రూపాయి సంపాదించడం, ఏమంటే దేవుని బిడ్డలారా, కొంచెం కష్టమే. పోగొట్టుకోవడం, మంచి ప్రార్థన నేర్చుకోవడం, సంవత్సరం పడిందా మనకి? పడిందా ఇక్కడ? తక్కువని పోవడానికి 1 డే, నీచమైన జీవితంలోకి రావడానికి 1 డే. ఇప్పుడు కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, పడిపోకుండా చూసుకోవాలి. పడిపోవడానికి 3 కారణాలు: గర్వం, అడియాశ, మూర్ఖత్వం. పడిపోకుండా ఉండాలంటే విశ్వాసము, ఏక మనస్సు, దేవుని యందు నిలబడాలి. కాబట్టి ఈ రీతిగా మీరు జీవిస్తారని ఆశపడుతూ, అయ్యా మీరున్న చోట్లోనే ఉండండి. జారిపోవద్దు, పడిపోవద్దు. మనల్ని దేవుడు ఎక్కడో ఆకాశంలో పెట్టాడు. ఏమండి, ఒకప్పుడు లేని గౌరవం ఇప్పుడు దక్కింది అంటే ఈ పనికి మన జీవితానికి దేవుడి వల్లేనండి. దేవుడి వల్లే. గాడిద రోడ్ల మీద పోతుంటే కాళ్ళతో తన్నిలోళ్ళు ఉన్నారు, కర్రలతో తన్నిలోళ్ళు ఉన్నారు, ఉమ్ములూసిన వాళ్ళు ఉన్నారు, ఏమండి ఇష్టానుసారంగా గేలి చేసిన వాళ్ళు ఉన్నారు. అదే గాడిద ఒకరోజు యేసయ్య పక్కన నిలబడినప్పుడు కింద పట్టు వస్త్రాలు పరిచారు. ఒకప్పుడు ఆ గాడిద రోడ్ల మీద నడుస్తుంటే ఏమన్నారు? థూ, అడ్డగాడిద, నిలువు గాడిద, ఆ గాడిద, ఈ గాడిద అని తన్నిలోళ్ళు ఉన్నారు. నేను ఒకసారి తన్నా, గాడిద గట్టిది అంటారని అక్షల మీద ఒక తొండంతో నేను కింద పడ్డా. అది కదల్లా, అంత గట్టిగుంది అది. తంతామా గాడిదని, నేనైతే జంతువు అంటే తన్నేవాడిని, ఎగిరి తన్నేవాడిని కాళ్ళతోటి. తంతామా, అప్పుడు దానికి విలువ లేదు. కానీ యేసయ్య పక్కకు రాగానే పట్టు వస్త్రాలు, జేజేలు. ఆ గాడిదే ఏమిటో మరి, అది బంగారం గాడిద అయిపోయిందో, వజ్రాల గాడిద అయిపోయిందో, ఏ గాడిద అయిపోయిందో తెలియదు, కానీ ఆ గాడిదకి ఎక్కలేని గంట వచ్చేసింది. కారణం యేసయ్య. నిలబెట్టుకోండి, ఆపేమ్మా, ఆ ఫోన్ నాకు ఇచ్చి ఆపేసి నిలబెట్టుకోండి.